మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అంటారు, ఈ రవ్వని 1 కప్పు తీసుకోండి. అండ్ ఈ రవ్వని ఫస్ట్ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు, ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి, పిండిలాగా వచ్చే విధంగా. తర్వాత ఇందులో ఒక బంగాళదుంపని, కొంచెం పెద్ద సైజు బంగాళదుంపని పొట్టు తీసుకొని, పచ్చి బంగాళదుంపని కట్ చేసుకొని ముక్కల కింద ఇందులో వేసుకోవాలి. చిన్న సైజు బంగాళదుంపలు అయితే 2 తీసుకోండి, పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి నేను ఒకే బంగాళదుంప తీసుకున్నాను. ఇలా పచ్చి బంగాళదుంపనే పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఈ రవ్వలో, పౌడర్ చేసుకున్న రవ్వలో వేసుకొని, తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకోండి. పెరుగు అయితే వేయక్కర్లేదు, ఇందులో జస్ట్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని బంగాళదుంప ముక్కలన్నీ ఫైన్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. నేను కొన్ని బంగాళదుంప ముక్కలు అలా గ్రైండ్ అవ్వకపోతే